సెలబ్రిటీస్‌లో సెలబ్రిటీస్‌తో ఉండే అంటే 'గురు' ఫస్ట్ ఫిల్మ్‌తో అంటే ఆర్‌జేగా మీరొచ్చిన తర్వాత 'వెంకటేష్' గారితో ఒక ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒక మెమరబుల్ మూమెంట్‌ని షేర్ చేసుకున్నారు. యెస్. మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ ఎవరైనా వచ్చి రావడం కానివ్వచ్చు. అర్రే! నా ఫేవరెట్ యాక్టర్‌తో కదా ఇంటరాక్షన్ అయ్యాను. అలా అనిపించే సందర్భాలేంటి? ఎవరా ఫేవరెట్ యాక్టర్స్? నా ఫేవరెట్ హీరో 'నాని'. హ్మ్. సో, 'నాని' అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. సో, ఎవ్రి మూవీ ఇంటర్వ్యూకి 'నాని' వస్తాడు. ఫస్ట్ రాగానే 'మిర్చిలో' నేనంటే ఇష్టం ఉండే అమ్మాయి ఏది స్వాతి అని అడుగుతాడు. సో, హ్మ్. 'నాని' అంటే అయితే చాలా ఇష్టం. హ్మ్. తన మూవీ మొన్న రీసెంట్‌గా ఒకటి మా ఆర్‌జేస్ అందరికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో, హ్మ్. వెళ్ళడం, నానిని అందరూ నాని అని పిలుస్తారు. నేను మాత్రం నా నాని అని పిలుస్తూ ఉంటా. నా హ్మ్. నానిగా ఫీల్ అవుతూ ఉంటా. సో, నానితో మంచి ఇష్టం. ఆయన యాక్టింగ్ నేచురల్ స్టార్ గదా! హ్మ్. మనలానే ఉంటాడు. పక్కింటబ్బాయి. ఏం పర్లేదు దగ్గరికెళ్లి మాట్లాడొచ్చు అన్న ఆ చనువు అనిపిస్తది నానిని జూస్తే. హ్మ్. సో, నేను 'మిర్చిలో' జాయిన్ అయిన కాంచి ఎప్పుడు నాని వచ్చినా ఫస్ట్ నేనే గలవాలి. నేనే ఇంటర్వ్యూ తీసుకోవాలి, మాట్లాడాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్. సో, ఆ ర్యాప్ ఉంది నానితోటి. చాలా ఇష్టం. సూపర్. సో, మొత్తానికైతే చాలా చాలా ఫన్‌గా చాలా బాగా చేస్తూ ఉంటారు వీడియోస్. మాకైతే చాలా నచ్చుతూ ఉంటుంది. థాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్‌జేగా చేసేటప్పుడు నిజంగానే వాయిసెస్‌తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసల గొంతుకుని ఎలా ఉంచుకోవాలి అంటే ఒక సింగర్ స్కేరింగ్ అంతా కూడా నిజంగానే ఆర్‌జేస్ చేస్తూ ఉంటారా? అంటే కొంచెం టైం దొరికినప్పుడల్లా సైలెంట్‌గా కూర్చుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళంటే, "అయ్యో! ఏమైంది ఇంత డల్‌గా కూర్చుంది" అంటారు. కానీ కొంచెం గొంతుకి బ్రేక్ ఇస్తూ ఉంటామనమాట. జస్ట్ షో ఒక్కటి అయిపోగానే సరిపోదు కదా! సో, షో తర్వాత డబ్బింగ్ వాయిస్‌లు ఇస్తూ ఉంటాం. కొన్ని క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ చెప్తూ ఉంటాం. హ్మ్. అండ్ మెయిన్‌గా మాడ్యులేషన్ వాయిస్‌లో. ఇప్పుడు మేబీ ఇదే నాకు హెల్ప్ అయింది కాబట్టి నేను చిన్నప్పుడు ఎవరినన్నా టీచర్‌ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళలాగా ఇమిటేట్ చేసేదాన్ని. ఎవరైనా కొంచెం ఇట్లా స్టైల్‌గా మాట్లాడితే వాళ్ళని ఇమిటేట్ చేసేదాన్ని. సో, నాకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని బాగా క్యాచ్ చేసేదాన్ని. సో, అదే ఇప్పుడు యూజ్ అవుతుందేమో నాకు. సో, హ్మ్. అందుకే ఒక క్యారెక్టర్ లాగా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళెలా మాట్లాడతారో ఊహించుకొని వాళ్ళలా మాట్లాడిస్తుంటా. అండ్ 100 మంది మాట్లాడడం వేరు. 100 మంది ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఎవ్వరు లేకుండా స్టూడియోలో నేను ఒక్కదాన్నే కూర్చొని నా మాట అందరూ వింటున్నారు అనుకోని మాట్లాడడం డిఫరెన్స్ ఉంటది. సో, ఓకే. అందరూ నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, రియాక్ట్ అవుతున్నారు. రేడియోలో నేను చెప్తా, "హలో! విండో సీట్ దొరికిందని మంచిగా కూర్చున్నావు గదా! మరి ఏంటి పక్కన పాపం ఆవిడ నిలబడ్డది. ప్లేస్ ఇయొచ్చు కదా!" అనగానే, "ఏంటి నాతోనే మాట్లాడుతుందా స్వాతి? ఎక్కడో ఉంది." అంత కనెక్ట్ అవ్వాలి. సో, మాట్లాడే ప్రతి లింక్ మాకుండేది 1 మినిటే మాట్లాడతాం. ఆ 1 మినిట్‌లో మీరు విన్నారు 98.3 మిర్చి ఇది చాలా హాట్ గ్రూప్. అదొకటే 5, 6 సెకండ్స్ అయిపోతే, మధ్యలో నేను మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉంటదో, ఎయిదర్ నా మాట విని మీరు అర్రే! స్వాతి కరెక్ట్ చెప్పినావు స్వాతి నువ్వు పర్ఫెక్ట్ అనుకోవాలి. లేదా అరే! నాకు తెలవదు స్వాతి ఈ విషయం నీకే భలే చెప్పింది అనుకోవాలి. లేదా కరెక్టేరా నాకు గూడా అప్పుడప్పుడు అట్లే అనిపిస్తది. స్వాతికి గూడా అట్లే అనిపిస్తది. ఆ కనెక్టివిటీ ఉండాలి. సో, మేము మాట్లాడే ప్రతి లింక్ మాట్లాడడం మైక్ ఆన్ చేసి ఈరోజు పప్పొండా, నెక్స్ట్ పాటొస్తుంది వినండి. అలా ఉండదు. సో, సో, ఇప్పుడు ఆ కంటెంట్‌ని, కాన్సెప్ట్‌ని అది మీరే మేమే చేస్తారు. అదే అంటారు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళుంటారు గదా! ఎట్లక్క 12 సంవత్సరాలుగా రోజుకొక టాపిక్, రోజుకొక కంటెంట్ బోర్ కొట్టట్లేదా? రిపీట్ అవ్వట్లేదా? ఎందుకు రిపీట్ అయితది? రోజుకో కొత్తగా నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎక్కడ రిపీటెడ్ ఉండదు. అండ్ నేనొస్తున్నప్పుడు మేబీ నా ముందు లోంచి నల్లటి పొగ. నాకది చూడంగానే అబ్బా! ఇది రేడియోలో చెప్పాలిరా బయ్. ఇంకొక కొంచెం ముందుకెళ్తుంటే లిఫ్ట్‌లో ఏదో సీన్ కనబడుద్ది. ఇద్దరు లవర్స్ ఉన్నారు. వీళ్ళ గురించి రేడియోలో చెప్పాలి. సో, కళ్ళతో చూసిందంతా నేను రేడియోలో చెప్తూ ఉన్నా. రోజు కొత్త విషయాలు చూస్తూ ఉంటా. కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటా. ఎప్పుడు బోర్ కొట్టడం గాని, అబ్బా! ఇప్పుడు మాట్లాడాలా అనిపించిన మూమెంట్ అయితే లేదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాల్లో కూడా అట్లే అనిపిస్తదేమో. అప్పట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఏం మాట్లాడతారు వీళ్ళెప్పుడు అని అనుకునేవాళ్ళు. బోర్ కొట్టదు వాళ్ళకి. మాకు గూడా అస్సలు బోర్ కొట్టదు. అలుపు రాదు. అంటే అలా చేయాలన్నా కూడా కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకొని, దాన్ని అలాగా అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఎంత డ్యూరేషన్ కంటెంట్‌ని అలాగా మాట్లాడాలి? అంటే 3 అవర్స్ షో నాది. హ్మ్. సో, ఒక 15 మినిట్స్ ఉంటుంది. సో, దాన్నేంటంటే క్రిస్పీగా మాట్లాడాలి. వినేవాడు క్యాచ్ చేసేలాగా, గుర్తుండేలా టీవీ అనుకోండి ఇప్పుడు పనులన్నీ నేను పక్కకు పెట్టి నిన్ను అండ్ చూస్తున్నా. డిపెండ్స్ ఆన్ రేటింగ్ కూడా కదా! అంటే హ్మ్. లైక్ ఇప్పుడు మీ షోని బట్టే మీకు హైక్స్ గాని హైక్స్. ఉంటుంది. సో, హ్మ్. ఒకప్పుడు రేడియో అంటే జస్ట్ రేడియోలో పాపులర్ అయ్యి జనాలు గుర్తుపడితే చాలు అనేది ఒకప్పుడు. ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నువ్వెంత ఫేమస్, ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నన్నడిగితే రేడియోలో ఓకే. ఐయామ్ డూయింగ్ వెరీ వెల్. అందరూ నన్ను గుర్తుపడతారు. నా షో కోసం వెయిట్ చేస్తారు. నా మాటల కోసం ఎదురు చూస్తుంటారు. ఓకే. రేడియో. నెక్స్ట్ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు ఎంత ఫాలోవర్స్ పెంచుకున్నావు. ఫాలోవర్స్ అని కాదు. ఎంత లవ్ అట్రాక్ట్ చేసుకున్నావు.
ఎంతమందికి నువ్వు అవైలబుల్గా ఉన్నావు. ఇప్పుడు నాకు రేడియోలో దోశ తినబుద్ధి అవుతుందిరా బాయ్, మా అమ్మ ఉప్మా చేసింది, మండే అంటే చాలు ఉప్మా చేస్తారు, అందరి ఇళ్ళలో అంతే, మీ ఇంట్లో కూడా అంతేనా? కానీ ఏం చేద్దాం, తప్పదు, దోశ తినాలనిపిస్తుంది. వింటూ ఉండండి 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఆ మాడ్యులేషన్ కి వినేవాడు అరే స్వాతి దోశ మిస్ అవుతుందని చాలా ఆఫీస్ కి పంపిస్తారు. అరే నేను మజాక్లా అన్నా, ఓకే దోశ వచ్చేసింది. సో ఎంత కనెక్ట్ అయిపోతారంటే అలా కూడా ఉంటుందా? మంచిగా. కొంతమందికి తెలీదు, ఓ ఈమెకు పెళ్ళయింది అని తెలీదు. ఫోన్ చేసి నీ వాయిస్ బాగుంది స్వాతి, నీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది, నిన్ను చూడాలనిపిస్తుంది అంటే, ఇన్స్టాగ్రామ్ లో ఉంటారా, మొత్తం రోజు రీల్స్ పెడుతుంటా, పొద్దున్న స్టోరీ కూడా పెట్టాం మా పాపతో, చూడు 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 బాగుంటది అని చెప్తూ ఉంటాం. ఓ నైస్ అసలు కదా. సూపర్.